ప్రొఫెసర్ కోదండరాం ఆయన గలం విప్పితే రాజకీయాల్లో ప్రకంపనలు వస్తాయి. అలాంటి వ్యక్తి నేడు సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్తో కలిసి గులాబీ కోటను కూల్చిన ఉద్యమ నేత అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం హస్తం పార్టీకి దూరంగా ఉంటున్నారా? ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి గాల్లో వేలాడుతుండటమేనా ఈ సైలెన్స్ కు కారణమా? లేక కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై లోపల అసహనం పెరిగిందా? మున్సిపల్ ఎన్నికల వేళ కోదండరాం మాటలు, మౌనం రెండు ఇప్పుడు రాజకీయంగా ఏం సంకేతాలు ఇస్తాయి? కాంగ్రెస్ పార్టీతో కలవడం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పదవులు, హామీల కోసం ఎదురు చూస్తూ సైలెంట్ గా మారిపోయారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ నేతలపై కోదండరాం అసహనంతో ఉన్నారట. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మిగిలిన హామీలు అమలు కాకపోవడంతో కోదండరాం సైలెంట్ గా ఉన్నారట. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారట. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పై కోదండరాం ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా స్పష్టం చేశారు. తెలంగాణ జనసమితి అభిప్రాయాలను ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేశామని, పార్టీ కార్యకర్తలు ప్రజల సమస్యల పరిష్కారంలో అంకిత భావంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో కాంగ్రెస్తో పొత్తు కొనసాగించాలా లేదా స్వతంత్రంగా పోటీ చేయాలా అనే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఏర్పాటు చేసిన పదవి కేసులో కోర్టు తీర్పు పెండింగ్లో ఉంది. నామినేటెడ్ పోస్టులు ఇంకా ఖరారు కాని పరిస్థితి. పదవి దక్కకపోవడం ఓ సమస్య అయితే, రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు, పార్టీ హామీలు అమలు కాకపోవడం అన్నీ కలిసి కోదండరాంను మౌనంగా మార్చేశాయట. కాంగ్రెస్ కు మద్దతుగా మాట్లాడితే తమ పార్టీపై కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని కోదండరాం భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక కోదండరాం సైలెంట్ అయినట్లు కనిపిస్తున్నా ఇది వ్యతిరేకతను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం లాంటిదే అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కోదండరాం జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది.